రేవంత్ రెడ్డి గారు నిన్న రామోజీ ఫిలిం సిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్లో మాట్లాడుతూ రవీంద్ర భారతిలో అవార్డ్స్ విషయం మీద ఉద్దేశిస్తూ మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీకు రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు నాయుడు గారిని ప్రేజ్ చేయాలనుకుంటే, లేకుంటే వారి అప్రిషియేషన్ కావాలనుకుంటే వారి గురించి గొప్ప మాట్లాడండి, నో ప్రాబ్లం. రామోజీ గారి గురించి కూడా గొప్పలు మాట్లాడండి, నో ప్రాబ్లం. కానీ రవీంద్ర భారతిలో ఇచ్చే అవార్డ్స్ గురించి తప్పుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీ ఉపన్యాసాల్లో ఏ విధంగా అహంకారం వస్తుందో, మైకు పడితే చాలు ఏం మాట్లాడతారో అనేది ఉన్నది వాళ్ళ. అదే రవీంద్ర భారతిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఇస్తారు, ఉత్తమ ఉద్యోగులకు అక్కడనే అవార్డులు ఇస్తారు. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిన దళిత రత్న అవార్డులు ఇస్తారు. ఇలా ఎన్నో ఉగాది పురస్కారాలు, రకరకాల అవార్డ్స్ అదే రవీంద్ర భారతిలో ఇస్తారు. కాళోజీ నారాయణ గారి అవార్డు కూడా అక్కడనే ఇస్తారు, లిటరేచర్ అవార్డు కూడా అక్కడనే ఇస్తారు. ఇలా అవన్నీ అవార్డులను మీరు ఆర్టిఫిషియల్ అవార్డ్స్ అంటున్నారా? ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ ఉద్యోగులు, సాహిత్య అవార్డులు, వీటన్నిటినీ మీరు చిన్న చూపు చూస్తూ అవి ఆర్టిఫిషియల్ అవార్డ్స్, కేవలం ఈ ఒక్క ఎక్సలెన్స్ అవార్డే చాలా గొప్ప అవార్డు అని మీరు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.